నల్గొండ కమ్యూనిస్టుల కిల్లా కదా, ఆ నల్గొండలోనే కమ్యూనిస్టులు మదమెక్కిన కమ్యూనిస్టులను ఎలా పాడగలిగారు మీరు అసలు? ఏదన్నా ఫ్లోలో నాకు వచ్చింది వాడుకునేది. అప్పుడు ఏదో నేనైతే ఇది రాసుడు ఎక్కడ వినేది, ఏదో వినేది, అంత చిన్నప్పుడు ఏదో వినేది, ఏదో మార్చి టకటక జనాలకు రెచ్చగొట్టేది అప్పట్లో. నేను పాడుతుంటే బాగా ఎంజాయ్ చేసేవాడు కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి గారు అప్పుడు బస్ యాత్ర పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు, గులాం నబీ ఆజాద్ గారు వచ్చినప్పుడు, కేసీఆర్ గారు అప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నరసింహరెడ్డి మంచి పాట పాడు. ఆయన వాయిస్ ఐడియా ఉందా మీకు? రాజశేఖర్ గారు కోమటిరెడ్డి చెప్పేవాడు. ఇక అంటే ఆ సందర్భంలో బాగా పాటలు పాడుతుండేది. సడన్గా నన్ను వద్దన్నారు అనేసరికి నాకు చాలా బాధపడ్డాను నేను. మీరు ఆయన శ్రీరాముల్లా భావించుకున్నారు, మీరు ఒక ఆంజనేయంతో పోల్చుకున్నారు. మీరు ఆంజనేయ స్వామిని శ్రీరాముడు ఎప్పుడైనా దూరం చేసుకుంటాడా? దూరం అంటే ఆయన అనుకున్నాడు అన్న అప్పుడు. అది అంటే నాకే మంచి జరిగింది. ఇప్పుడు నాకేమైందన్నా, నేను అంటే అక్కడే ఉంటే అదే 7,000 శాలరీ, అదే ఆయన ఎక్కడన్నా పోతే ప్లేటు గ్లాస్ పట్టు. శ్రీరాముని ప్రతి విజయంలో ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటారు కదా. ఉన్నా నేను, అందరికి తెలుసు అది. మీరు ఎంక్వైరీ చేయండి. నల్గొండ జిల్లా నుంచి శ్రీరాముడు తీసుకొచ్చారంటే అది ఆంజనేయుడి వల్లే అయింది కదా. ఉన్నదన్నా, కానీ ఆయన అప్పుడు అనుకున్నాడు. సరే నేను 1 month ఇంట్లో కూర్చొని ఆలోచించుకున్నాను. ఇక ఆ 10 years 15 years ప్రజా జీవితంలో ప్రజల మధ్యన కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ప్రజలే జనము, ఆ జనమే పాట, అప్పుడే పేరు వచ్చింది నాకు. మన గురించి మనం పాట రాసుకోవాలి ఫస్ట్. వీళ్ళందరూ లీడర్లందరినీ హీరోలను చేసి వీళ్ళందరినీ గెలిపించి ఇవన్నీ చేసుడు కాదు. మనం ఏంది అసలు మనం చేసుకోవాలని చెప్పేసి ఒక సాంగ్ ప్లాన్ చేసుకున్నాను. అది నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నల్లని మబ్బులు వడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మహనీయుడు కాదో, పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా, జానేదో అరే జానేదో జరిగిందేమైనా, జానేదో అరే జానేదో జనమేమనుకుంటున్నా, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో, చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా. చాలా చక్కగా. నేను ఎప్పుడు అనుకునేదన్నా, నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన, నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడురా, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తారా సూర్యుడు అని చెప్పేసి నిరూపించిన. అట్లే బయటకు వచ్చి నిలబడి లాస్ట్లో స్టార్టింగ్లో డైలాగ్ శ్రీహరి డైలాగ్ చెప్తాడు కదా, ఈరోజు నాగరాజన్న ముందర వచ్చి కూర్చొని మాట్లాడే స్థితి ఎవరిచ్చారంటే మా గురువు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చినట్టు. మరి ఈ రోజు మీరు అంతగా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు కదా, ఆయన ఇప్పటికీ ఆయన మీ పట్ల సానుకూల దృక్పథంతోనే ఉన్నారా? నా శిష్యుడు ఆయన ఉంటుందన్నా, నేను నా మీద ప్రేమ ఉండదు. వెళ్ళి కలుస్తుంటారు ఇప్పటికీ కూడా? అంటే ఎట్లా అంటేనా, సొంత అన్న లెక్క ఒక అట్లా ఒట్టిగా టైంపాస్కి ఇట్లా కలుసుడు, ఇట్లా కామెడీలు ఉండవు. ఆయనకి ఏదైనా అవసరం ఉంది ఫోన్ చేస్తారు, సాంగ్ ఏదైనా చేయమని ఏదైనా. ఆయన ఎట్లా అంటే ఆయన వాయిస్ మీకు ఐడియా లేదేమో, సేమ్ ఉంటుంది తక్కువ. ఆయన వాయిస్ సేమ్ ఇమిటేట్ చేస్తాను నేను, ఎవరు గుర్తుపట్టం లేరు. ఫోన్ చేస్తారు, చెప్పండి ఎలా మాట్లాడతారు చెప్పండి సరే. ఫోన్ చేస్తాడు, ఎప్పుడో ఫోన్ చేసినా చాలా రెస్పెక్ట్. మధ్యరాత్రి ఫోన్ చేసి ఒక్కసారి చెప్పండి. నేను సింగర్ అన్నా కానీ నందండి ఫోన్ వస్తుంది నాకు, నందండి నందండి సార్ మాట్లాడుతున్నారా అంటాడు. సార్ నమస్తే సార్ చెప్పండి. నందండి వాళ్ళు చెప్పేది కాదు కానీ వాడిని చెప్పదు, ఎందుకంటే కేసీఆర్ పాట, ఎందుకంటే ఈ దోపిడి పాలన అంతం చేయాలరా వాడు చెప్పేది, ఎందుకంటే మరి కేసీఆర్ పాట పాడొద్దు, మీరు మంచి పాట ఆడ చెప్పుతాడు, ఆయన మళ్ళీ కేసీఆర్కి ఎందుకు వాడుతున్నావు అంటున్నాడు. సహజం కదండి అది. ఆయన గురించి పాట కావాలన్నప్పుడు నన్ను తప్పకుండా అడుగుతాడు. నేను వెళ్ళొచ్చిన తర్వాత ఒక 4-5 hits ఇచ్చా, బాగా మంచి మామూలు హిట్స్ కావు అసలు. నల్లగొండ నరనరాలలో నల్లగొండ నరనరమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా, నల్లగొండ నరనరమున ప్రవహించే రక్తమా ఉద్యమాల ఉదయమా, ఉద్యమాల ఉదయమా కోమటిరెడ్డి సింహమ, కన్న కొడుకు దూరమైన కడుపులో కన్నీళ్లను దాచుకున్న ధైర్యమా, దాచుకున్న ధైర్యమా కోమటిరెడ్డి సింహమా. చాలా 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 హిట్స్ ఇచ్చాను. వాళ్ళ బ్రదర్కి కూడా మొన్న మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా,
మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది రాజన్న కాంగ్రెస్ జెండా జనం గుండెల నిండా వాళ్ళు ఏ ఎన్నిక చేసినా, వాళ్ళు ఏ ఎన్నికల్లో నిలబడ్డా, ఏ ఎన్నిక చేసినా, ఏ ప్రచారం స్టార్ట్ చేసినా ఫస్ట్ మన పాట ఉండాల్సింది. ఇప్పటికి కూడా బ్రదర్స్ ఇద్దరు కూడా అంటే వాస్తవం కూడా వాళ్ళు జనం మనుషులు అన్న, వాళ్ళు మాస్ లీడర్లు జనం మనుషులు, వాళ్ళు ప్రజలలో ఉంటారు. అందరు లీడర్లకు వాళ్ళకున్న తేడా ఏంటంటనా, డబ్బులు ఉంటే అందరు దాచుకుంటారు, ఇంకా ప్లాట్ కొనాలా ఇంకేమైనా చేయాలంటాడు. వెంకటరెడ్డి గారు అట్లా కాదు, జేబులో 50,000 ఉంటే అందు లోపలనే లెక్క పెట్టి ఆ ఊర్లో ఒక 5,000, ఆ ఊర్లో 5,000 చేస్తాడు. అంటే వ్యక్తిత్వం మంచిది. సరే ఆ రోజు నన్ను వద్దనంటే ఆ రోజు నేను బాధపడ్డాను. నాకు ఏదైనా మన మంచికి అనుకోవడానికి నేను 1 మంత్ బాధపడ్డా. తర్వాత లైన్లోకి వచ్చాడు మళ్ళా, నువ్వు నన్ను అట్లా చేసినావు ఒక రోజు అన్న అంటే, వాడు చెప్పిన నాయన నువ్వు అని చెప్పింది, నువ్వు మంచిగా ఉండాలని చెప్పింది నాయన, నా తెలియదు అరా నువ్వు ఎట్టుంటావు, నాది నువ్వు మంచిగా అవుతామని చేసిన అన్నాడు. పాపం అనిపిస్తుంది. అక్కడే ఉంటే మీరు డ్రైవర్ గానే ఉండిపోవారు. అసలు ఆయన ఇచ్చాడు, అసలు డ్రైవర్గా ఉండేది కదనా, నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోనిస్తారా వాళ్ళు. సరే ఆయన ఎందుకో మరి దేవుడు ఆయనతో అనిపించినట్టుంది. సరే నాకు కసి పెరిగిందన్న బాగా. అప్పుడు నేను బయటికి రావడము ఏంటంటే, ఓహో నేను బయటికి వస్తే నేనేందో నిరూపించాలనే కసి, అంతే కదా. ఆ కసి వచ్చింది అక్కడి నుంచి. నేను కారు డ్రైవరు నన్ను నుంచి వద్దన్నారే, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎదురైతా అనుకున్నారు వాళ్ళు. కారు డ్రైవరు అన్నీ పెట్టుకుని వాళ్ళకి ఎదురైతున్న సంగతి అనుకోలే వాళ్ళు. అంతే కదన్నా. నేను ఎందుకంటే అలా భావిస్తే బాగుంటుంది కదా. నేను నా కోసం చెప్పుకోవటం లేదు, ఇది నాకు జరిగినటువంటి ఆ సందర్భానికి నేను ఎట్లయితే పైకి వచ్చానో, ఎక్కడ అవమానాలు జరిగినా ఎవరు మనని వద్దన్నా కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. మనం పైకి రావాలంటే మనమే డైరెక్టర్, మన లైఫ్కి మనమే స్కెచ్ గీసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఎక్కడ కూడా నిద్రాహారాలు లెక్క చేయక బాగా మనకున్న దాంట్లో బాగా కష్టపడాలి, పైకి రావాలనేది ఒక కాన్సెప్ట్. అట్లనే పైకి వచ్చాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.